హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మామూలుగా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా 4 రాళ్ళు ఎన్నిక వేసుకోవాలరా అని చెప్పేసి. కొందరు ఉంటారు 4 రాళ్ళు ఎన్నిక వేసుకోవాలరా అంటే కిడ్నీ రాళ్ళు ఎన్నిక వేసుకున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈరోజు అయితే మేము కొండపిండి ఆకు కోసం వచ్చాము. సో అది ఎలా వాడతారు, దేనికి వాడతారు అనేది మన రాంబాబు గారు వివరిస్తారు నీట్గా. నమస్కారం అండి అందరికీ. అయితే మనకు వర్షాకాలంలో పొలాల చుట్టూ చేన్ల చుట్టూ కంచెలకు ఉంటుంది ఈ కొండపిండి ఆకు అనేది. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, చేన్లు అయిపోవడం వలన మనకు ఒక ప్లేస్లో కనిపించింది. ఇప్పుడు ఆ కొండపిండి ఆకు చూపిస్తాను, దాని ఉపయోగాలు కూడా చెప్తాను. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి మనం వాడుకునే దాన్ని బట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉండవండి. మనం మెడిసిన్ పరంగా తీసుకుంటే అది ఎక్కడో ఒక దగ్గర మనకు డ్యామేజ్ అనేది కలిగిస్తుంది. ఈ న్యాచురల్ ప్రోడక్ట్ని వాడే విధంగా వాడుకుంటే, ఎంత మోతాదులో వాడాలనుకుంటే అంత మోతాదులో వాడితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే రండి చూపిస్తాను కొండపిండి ఆకు. ఇదేనండి మనకు కొండపిండి ఆకు. ఇది మనకు సీజన్ కాదు కాబట్టి మనకు పూతకు వచ్చేసింది. ఇది యాక్చువల్గా అయితే మనకు పూత ఉండదు, వర్షాకాలంలో తీసుకుంటే నిండు ఉంటుంది ఆకు. దీని ఈ విధంగా తీసుకొని మనము ఆకులు అనేవి నీడలో ఎండబెట్టాలి. ఎండకి ఎండబెడితే బాగా ఎండిపోయి దీనిలో ఉన్న విటమిన్స్ అనేటివి వెళ్ళిపోతాయి. నీడలోనే ఎండబెడితే మనకు దీనిలో ఉన్న ఔషధాలు అన్నీ అలాగే నిల్వ ఉంటాయి. వీటిని తీసుకొని పొడి చేసుకొని మనము నిల్వ పెట్టుకున్న ఒక 40 రోజులు 50 రోజుల వరకు ఉంటుంది. దాన్ని ఎర్లీ మార్నింగ్ మనం మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ తీసుకున్నట్టయితే మనకు కిడ్నీలో ఉన్న రాళ్ళు, అలాగే ఎక్కడన్నా మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అన్నీ వెళ్ళిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మన బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా వెళ్ళిపోతుందండి. దీన్ని తీసుకోవడం వల్ల చాలా బలంగా ఉంటుంది. అలాగే ఎటువంటి కొండనైనా పిండి చేయగలదు. దీని పూర్వకాలంలో బాగా తిని రాజులు బాగా గట్టిగా ఉండేవాళ్ళు. వీటిని మనము మార్నింగ్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ముఖం కడుకుని అంటేనే పరగడుపున తీసుకోవచ్చు. అలాగే వీటిని పప్పు చేసుకుంటారు. పెసరపప్పుకు కందిపప్పుకు యాడ్ చేసుకొని పప్పు ఆకుకూరలాగా కూడా తీసుకుంటారు. మనకు మార్కెట్లో ఇప్పుడు దొరకట్లేదు, కానీ పూర్వంలో పొలాల పనులకు అక్కడ వెళ్తే తీసుకొని వచ్చేవాళ్ళు. వచ్చి సాయంత్రం పూట చేసుకొని మన జొండ రొట్టెలో కానీ చపాతీలో కానీ తినేవాళ్ళు. అప్పట్లో చాలా ఉపయోగకరమైనవి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మంచివి, చాలా మంచిది ఆకు. ఈ ఆకు తీసుకుంటే ఎటువంటి చెడు ఎఫెక్ట్స్ ఏమన్నా కలుగుతాయా అని మీకు అభిప్రాయం ఉండొచ్చు. ఈ ఆకు తీసుకోవడం వల్ల ఎటువంటి చెడు నష్టాలు జరగవు కూడా. ఎందుకంటే ఇది న్యాచురల్, మనకు సహజంగా భూమిలో దొరికినటువంటిది. ఇది మనము దీని వాడే విధానం వచ్చేసి, వాడితే లాభాలు ఉంటాయా లేదా అంటే ఖచ్చితంగా ఒక మండల కాలం వాడాలి. మండల కాలం అంటే 45 డేస్. మనం 45 డేస్ కంటిన్యూగా ఈ మెడిసిన్ తీసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి తొందరగా. మనం ఈరోజు వాడంగానే రేపటి రోజే కనిపించాలంటే కనపడదు మనకు. దీన్ని మనము 45 రోజులు కంటిన్యూగా వాడితే దీని లాభాలు అనేవి మనకు బాడీలో చూపిస్తుంది, మెరుగుపరుస్తుంది బాడీని. మీరు ఎంత క్షీణించిపోయినా సరే మంచి మెరుగుపడుతుంది. దీన్ని ఎలా వాడాలంటే, ఉదయము పరగడుపున ఒక 10 ఆకులు తీసుకొని 10 ఆకులకు తగిన రసం వచ్చినంత దాన్ని మజ్జిగలో కలుపుకొని లేదా అలాగే తీసుకున్నా, మళ్ళీ సాయంత్రము 5 o'clock ఆ టైంలో తీసుకొని తర్వాత ఫుడ్ తీసుకున్న 6 గంటలకు ఆ టైంలో మనకు పనిచేస్తుందండి చాలా బాగా. అలాగే వీటిని పూర్వకాలంలో రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు పలగొట్టడానికి ఈ ఆకు రసాన్ని పోస్తే, రాత్రి పోస్తే మార్నింగ్ కల్లా అది పగిలిపోయేది. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పగిలిపోయేది రాది. అందుకనే దీనికి కొండపిండి ఆకు అని పేరు.